సెంటర్ పాయింట్ ఇదే పోలీస్ బజార్ అని కూడా పిలుస్తారు. ముందుకెళ్ళి చూద్దాం. సెంటర్ పోలీస్ బజార్కి ఇంక ఇలా ఉంటుంది. సో ఆపోజిట్లో కనపడుతుంది కదా, ఇదంతా పోలీస్ బజారే. మనం వెళ్ళొచ్చు. కనపడుతుంది కదా ఇదే అండి షిలాంగ్ పోలీస్ బజార్లో ఉన్నాం మనము. సో ఇదే సిటీ సెంటర్ అనమాట. ఇక్కడ నుంచే మనకి అన్నీ జరుగుతాయి. సో ఇక్కడే ఎక్కువ రద్దీ, ఎక్కువ షాపింగ్ చేయడానికి ఇవన్నీ ఉన్నాయి. సో ఎదురుగా మనకి షాపింగ్ మాల్ ఉంది, వెళ్ళి చూద్దాం పదండి. సో మన అమీర్పేటలో ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే ఉంది అనమాట. సో ఇంక ఇక్కడ చూసుకోవచ్చు. సో బిల్డింగ్స్ కావచ్చు, ఇంకా టూరిస్టులు కావచ్చు, వీళ్ళందరూ వస్తారు. సో మనకి ఏమైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. ఇక్కడ మనకి అన్నీ ఉన్నాయండి. షర్ట్లు, ప్యాంట్లు కావచ్చు, మందు కావచ్చు, బ్యాంకింగ్, షూస్, షాపింగ్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. అంతే అండి. వెళ్తే ఇలా కొంచెం ముందుకు వెళ్తే ఇంకా వరకు ఉంది. సో మనం ఇక్కడ నుంచి ఇంకా బ్యాక్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. సో ఇక్కడ ఏది చూసినా చాలా ఎక్స్పెన్సివ్గా ఉంది. సో అంత చీపులో అయితే ఏం లేదు. నేను జస్ట్ అలా పెట్టాను, మీరు చూడండి జనాల్ని. వీళ్ళ స్ట్రక్చర్ కావచ్చు, వీళ్ళ ముఖాలు కావచ్చు, కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. మనలాగైతే ఉండవు. ఎందుకంటే చెప్పాను వీళ్ళు బోర్డర్ సైడ్ వాళ్ళు అనేసి. అది చాలా 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 బాగుంది. చాలా కూల్ గా బాగుంది. ఇది సిటీ సెంటర్. చూసుకుంటే ఇది దాని పక్కన గల్లీ. ఇక్కడ ఏంటో తినడానికి హోటల్స్ ఇలాంటివి ఏం లేవురా. అసలు నాకైతే ఏం నచ్చలేదండి నిజంగా. డిసప్పాయింటెడ్, వెరీ 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 మచ్ డిసప్పాయింటెడ్. ఇక్కడికి పోతే ఏం లేవు, అక్కడ దాకా పోయి వచ్చా నేను. ఇక్కడ చూస్తే ట్రాఫిక్ ఉంది ఇలాగా. ఏం చేయాలో ఏంటో ఏం అర్థం కావట్లేదు. పోయిందండి ఇంకా తిరగటం. ఇంక వెళ్ళిపోతున్నాను. ఇంకా ఇక్కడ బజార్లో కూడా ఏం లేదు అంతగా. సో అంతా నార్మల్గా ఉంది. ఇంకా హాస్టల్కి వెళ్ళిపోదాం.